మిఠాయి లేక చక్కెర పడ్డ చోట చీమలు తమంత తామే వచ్చి చేరుకుంటాయి. చక్కెర అవ్వడానికి ప్రయత్నించు. అంటే ఆత్మజ్ఞాన మాధుర్యాన్ని పొందడానికి ప్రయత్నించు. అప్పుడు భక్తులనే చీమలు తమంత తామే నీ వద్దకు వస్తారు. భగవతాదేశం లేకుండా నువ్వు బోధనలు చేయడం మొదలుపెడితే, ఆ బోధలు నిస్సారాలై కొరగానిమవుతాయి. వాటిని ఎవరూ రిక్కించి వినరు. భక్తిచే గాని, మరే ఇతర సాధనచే గాని ముందు భగవంతుణ్ణి పొందాలి. అప్పుడు అతడి ఆదేనుసారం ప్రతి చోట బోధలు చేయవచ్చు. ఇదే భగవంతుడి వల్ల శక్తి సామర్థ్యాలను పొందే మార్గం. తదుపరి ఆచార్యుడి బాధ్యతలను వహించటానికి, వాటిని సక్రమంగా నిర్వర్తించటానికి ఎవడైనా శక్తివంతుడవుతాడు. ఉమ్. మామూలుగా ఎక్కడ మిఠాయి ఉంటే అక్కడ చీమలు పరిగెత్తుకొస్తాయి. అట్లా ఎక్కడ పదార్థం ఉంటే అక్కడికి వస్తున్నారు. ఎక్కడ సత్సంగం జరుగుతుంటే అక్కడికి వస్తాయి. అది వాళ్ళకి ఇష్టమైతే. అందుకని ఆ చేసేటువంటి వాళ్ళు భగవద్వేషణ చక్కగా భగవద్భక్తిని పొందినటువంటి వాళ్ళైతే, భగవద్ జ్ఞానాన్ని పొందినటువంటి వాళ్ళైతే భక్తులు అనంత ఖాళీ వస్తారు. ఎవరిని భక్తులను పిలవక్కర్లా. మీరు రండి పిలవక్కర్లా. ఎక్కడ భక్తి ఉంటే అక్కడ పరిగెత్తుకుని వచ్చేస్తారు, వర్కించుకుని వింటారు. అలాగే భక్తే గాని మరి ఏ ఇతర సాధన చేయగానే భగవంతుని ముందు పొందాలి. నువ్వు భగవంతుని పొంది భగవద్జ్ఞానం చేసి సంపాదించుకుంటే అప్పుడు ఎక్కడైనా బోధ చేయొచ్చు. అని ఈ భగవంతుడి వల్ల శక్తి సామర్థ్యాలు మనకు తప్పకుండా ఉంటాయి. అందుకని ఆచార్యుడి బాధ్యత వహించడానికి వాటిని సక్రంగా నెరవేర్చుకుంటే శక్తివంతుడు అవుతాడు అని చెప్పే గురువు కూడా. మంట మండేటప్పుడు మిడతలు వచ్చి పడతాయి. అవి ఎక్కడి నుండి వస్తాయో ఎవ్వరికీ తెలియదు. మిడతలను పిలవడానికి అగ్ని పరిగెత్తుతుందా? ముక్త పురుషులు చేసే బోధ ఇలాంటిది. పరులను పిలవడానికే వారు తిరుగులాడరు. కానీ వందల కొద్దీ, వేల కొద్దీ జనం వారి బోధనలను పొందుగోరుతూ తమంత తామే వారి వద్దకు వస్తారు. వారెక్కడి నుండి వచ్చి చేరతారో ఎవరికీ తెలియదు. ఆ మిడతలు ఒక్కోసారి గుంపులు గుంపులుగా వస్తాయి. ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు. అగ్ని కనపడితే వచ్చి పరిగెత్తుకొస్తాయి. అలాగే భక్తి కనపడితే భక్తులు కూడా పరిగెత్తుకొస్తారు అని చెప్పడానికి చెప్పారన్నమాట. నిజమైన బోధన ఎలాంటిదో తెలుసా? ఇతరులకు బోధించటానికి బదులు నిరంతరం భగవంతుణ్ణి పూజిస్తే అదే కావాల్సినంత బోధ. సంసార బంధం నుంచి విముక్తుడవడానికే ఎవడు ప్రయత్నిస్తాడో వాడే నిజానికి బోధకుడు. 4 దిక్కుల నుంచి వందలాది మంది జనం వచ్చి ముక్తుడి వద్దకు చేరి అతడి ఉపదేశాన్ని పొందడానికే ఆతురత పడుతూ ఉంటారు. గులాబీ మొగ్గ వికసించగానే తేనెటీగలు పిలవకుండానే 4 వైపుల నుంచి వచ్చి మూగుతాయి. ఒక్కనే అమ్మ నేను తల్లి మళ్ళీ మాట్లాడతానే. చెప్పు. ఒక్క నిమిషం. ఇది 184 కదమ్మా. నిజమైన బోధలు ఎలాంటివో తెలుసా అంటే, ఇతరులకు బోధించడానికి బదులు భగవంతుని ప్రార్థించి ముందు ఇతరులను బోధించడానికి బదులు ముందు మొట్టమొదటి మనం భగవంతుని పూజించి ఆ భగవంతుడి దగ్గర నుంచి నువ్వు సారాన్ని కనుక్కొని విముక్తుడై చక్కగా ఉంటుంది నిజ బోధ. అప్పుడు నువ్వు చెప్పే ప్రతి మాట ప్రతి ఒక్కళ్ళు వచ్చి జనం వింటారు. మరి ఎవరిని పిలవకుండానే వాళ్ళందరూ వాళ్ళే వచ్చి దగ్గరికి వచ్చి వింటుంటారు. పెద్ద వర్తకుడి ధాన్యాగారం నుంచి కొనుగోలు చేసే వారికి ధాన్యాన్ని ఒకడు కొలుస్తూనే ఉంటాడు. అతడి వెనుక నుంచి ధాన్యం ఎడతెరిపి లేకుండా వచ్చి పడుతూ ఉంటుంది. చిల్లర వర్తకుడి నిల్వ శీఘ్రంగా తరిగిపోతుంది. అదేవిధంగా భగవద్భక్తుడి హృదయాలలో సత్సంకల్పాలను, సద్భావాలను నిరంతరం భగవంతుడే కలిగిస్తుంటాడు. అందువల్ల నవ మనో నవోన్మేషమైన భావాలకు అతడికి ఏనాడూ కొరత రాదు. కానీ పుస్తకాలను పుచ్చుకొని పాకులాడే పండితులు, చిల్లర వర్తకులను పోలిన వారు. ఆశయాలకు, భావాలకు వారికి ఎప్పటికప్పుడు కొరత ఉంటూనే ఉంటుంది. పెద్ద వర్తకుడు ధాన్యాగారం నుంచి కొనుగోలు చేసే వాళ్ళకి ధాన్యాన్ని వాడు కొలుస్తూనే ఉంటాడు. అదే ధాన్యం వస్తూనే ఉంటుంది. మన చిల్లర రైతులకి చిన్న చిన్న వాళ్ళకి అంత అక్కర్లేదు కదా. అట్లాగే భగవంతుడి భక్తులు సంకల్పాలను నిరంతరం కల్పిస్తూ మెల్లిమెల్లిగా కనిపించిన కొత్త విషయాలు కొలిసి అప్పుడు ఆడందరికి ఆడే పరిగెత్తుకు వచ్చేస్తాయి. పండితులు ఎప్పటికప్పుడు చిల్లర వస్తువులు కొంటా ఉంటారు. అలాగే మెల్లిమెల్లిగా కొరత లేకుండా వచ్చేస్తా ఉంటాయి అన్నమాట. ఒక్కసారి పడకుండా మెల్లమెల్లగా అన్ని సమకూర్చుకోవాలి అని చెప్తున్నాను. నగరంలో వాయుదీపాలు వివిధ ప్రాంతాల్లో ఒక చోట ఎక్కువగాను, మరొక చోట తక్కువగాను ప్రకాశిస్తూ ఉంటాయి. కానీ దీపానికి ప్రాణమైన వాయువు మాత్రం అన్నింటికీ ఒకే ఉమ్మడి యంత్రం నుంచే సరఫరా అవుతుంది. వివిధ దేశకాలాల్లోని నిజమైన మత బోధకులంతా ఈ వాయుదీపాలు వంటివారు. నిరంతరం వీరి నుంచి వెలువడే ఆత్మతేజానికి భూతుడైన వాడు పరమేశ్వరుడు ఒక్కడే. ఈ దీపాలు ఉంటాయి కదా, అది ప్రాంతాల్లో ఉండే దీపాలని కూడా ఒక చోట మరో చోట బాగా వెలుగుతాయి, ఒక చోట తక్కువ వెలుగుతుంది. ఎందుకంటే అన్ని వచ్చేది ఒకసారి నుంచి అయినా కూడా మధ్యలో కొన్ని ఖాళీల వల్ల ఒక్కోసారి కొన్ని బాగా వెలుగుతాయి, కొన్ని బాగా వెలగవు అనమాట. అలాగే నిరంతరం వీటి నుంచి వెలిగే ఆత్మజ్ఞానం
అది పరమేశ్వరుడు మాత్రం ఉంది ఒకటే, కానీ వెలిగే ఒక చోట ఇట్లా, ఒక చోట ఇట్లా ఉంటాయి అనేసి దానికి ఆ తీగను బట్టి ఆ వాయువుని బట్టి ఉంటుంది ఏం చెప్తున్నా. మేడకప్పు మీద కురిసే వాన నీరు అందు విచిత్రంగా పులికల రూపంలో మర్చబడే గొట్టాల నుంచి నేల మీదకు ప్రవహిస్తాయి. దాన్ని చూస్తే పులినోట నుంచి నీరు వస్తున్నట్లు తోస్తుంది. కానీ నిజానికి ఆ నీరు ఆకాశం నుంచి పడుతుంది. అదే రీతిలో భాగవతోత్తముల నోటి నుంచి వెలువడే దివ్య బోధలు వారి పలుకులు మాదిరి కనిపించినా నిజానికి అవి భగవంతుని నుంచే వెలువడుతున్నాయి. ఇది ఒకటి గొప్ప విషయం, మనం రోజు చూస్తుంటాం. ఈ మేడ కప్పు నుంచి ఏంటో వర్షం కురిసేటప్పుడు ఆ పులికల రూపంలో పెడతారు. ఆ హెడ్ ఎందుకు ఆ గొట్టాల హెడ్ పులికల రూపంలో పెడతారు. అది నేను కూడా చాలాసార్లు గమనించి ఏంటో పోయి పులికలు పెడతారు వీళ్ళని అనుకునేదాన్ని. అది చూస్తే పులికల్లో నుంచి నీళ్ళు వచ్చినట్టు మనకు కనపడుతుంది. కనుక నీరు ఎక్కడి నుంచి వస్తుంది? ఆకాశం నుంచి పడే నీరే దాని మీద పడి అక్కడి నుంచి గొట్టం నుంచి మనకు బయటకు వస్తుంది. అట్లాగే భాగవతత్వం నుంచి వచ్చే కూడా అన్ని ఇక్కడ పలుకులు కూడా నిజానికి భగవంతు నుంచి వస్తున్నాయని మనం భావించాలి. లౌకికులు వారి ధోరణులు, లౌకికుల లక్షణాలు. లౌ మానవ మాతృలు, మనీషవంతులు అని మానవులు 2 వర్గాలు. భగవంతుడి కోసం పరితపించేవారు మనీషవంతులు. కామినీ కాంచనాల కోసం ఆరాటపడేవారు మానవ మాతృలు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి మానవులు ఎవరో మనీషులు ఎవరని. మనం ఎందుకంటే మానవ మాత్రలో 2 రకాలు అనమాట. మనీషీయులు అని 2 వర్గాలు ఉంటాయి. అంటే భగవంతుడు కోసం ప్రతిపించే వాళ్ళంతా మనీషులు. కామినీ కాంచనా కోసం చేయడం మానవ మాత్రులట. ఆ మానవుల్లో 2 రకాల వాళ్ళు ఉన్నారని గుర్తించుకోవాలి మనం. ఒకే వేషాన్ని అనేకులు ధరించవచ్చు. మేకవన్నె పులి మాదిరి అనేకులు మానవ రూపాలు దాల్చిన జంతువులు. వీరిలో కొందరు చీల్చి చెండాడే తోడేళ్లు, కొందరు భయంకరమైన బల్లూకాలు, మరికొందరు జిత్తులు మారి నక్కలు, మరికొందరు విష సర్పాలు. ఒక వేషాన్ని అనేకలు వేస్తారు. మేకమని పులి మాదిరి కొంతమంది ఉంటారు. పైకి ఒక రకం కనపడతారు, లోపల ఇంకో రకం కనపడతారు. అలాగే ఉంటాయి కొన్ని చీల్చి చెండాడిన తోడేళ్ళు, భయంకరమైన లక్షణాలు, బల్లూకాలు అన్ని కూడా, కొన్ని నక్కలు అట్టాడి అని, విషసర్పాలు ఇలాంటివన్నీ ఉంటాయి అన్నమాట. సన్నని ధాన్యాన్ని పోవిడిచి ముతక పొల్లు ధాన్యం గింజలు నిలుపుకొనుకోవడం జల్లెడ యొక్క స్వభావం. అలాగే దుర్జనులు సద్విషయాలను విడిచిపెట్టి చెడు విషయాలను తమలో నిలుపుకుంటారు. చేట యొక్క సజ్జనుల యొక్క స్వభావం దీనికి సరిగ్గా విరుద్ధం. సన్నం ధాన్యం పోతే చలుడులో పడితే సన్నాన్ని ఎన్ని కింద పడితే పైన ముతుకులో ఉన్నట్టుగా సజ్జనుల స్వభావం కూడా దీనిలాగానే ఉంటది అని చెప్తున్నా. సహజంగా లోకంలో కొందరికి ఆకర్షణలేవీ లేకున్నా వారేదో మమకారాన్ని కల్పించుకొని దానికి దాసులవుతారు. స్వేచ్ఛగా ఏ తాపత్రయము లేకుండా ఉండడం వారికి గిట్టదు. అలా ఉండాలని వారు తలవరు. తాను సంరక్షించవలసిన కుటుంబం గాని, బంధువులు గాని లేని వ్యక్తి ఏ పిల్లినో, కుక్కనో, కోతినో లేదా ఏ పక్షినో చేరదీసి దాన్ని ముక్కువతో సాకుతాడు. తా వలచింది రంభ, తా మునిగింది గంగ అన్నట్లుగా ఈ కథగాడికి దాని తోడిదే లోకం. ఆహా! లోకాలను మాయ ఎన్ని రీతుల్లో మోహితులను చేస్తుందో! కొంతమంది సహజంగా కొంతమందికి ఆకర్షణ ఏమి లేకున్నా కూడా ఏదో ఒక మమకారాన్ని కల్పించుకుంటారు. స్వేచ్ఛగా ఉండాలనుకుంటారు వాళ్ళు. స్వేచ్ఛగా ఉంటూ ఏ తాపత్రం లేకుండా ఉండాలనుకుంటారు. ఏది గొట్టదు అనమాట. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే తను సంరక్షించడం కుటుంబాన్ని చూసుకోరు. ఏ పిల్లని కుక్కను పట్టుకుని దాన్ని చేసుకుని దాన్ని మక్కువతో సాగుతారు. ఎందుకంటే తాను తెలిసిందే రంభనుకుంటారు, తను మిగిందే గంగ అనుకున్నట్టుగా ఉంటారు అనమాట. అదే లోకంలో ఉంటారు. అట్లాగే లోకంలో ఎన్నో మాయలు ఉన్నాయి. ఆ మాయల్లో మహితులైపోతూ ఉంటారు జనాలు. లేగదూడ ఎంతో చురుగ్గాను, ఉల్లాసంగాను కనిపిస్తుంది. తల్లి వద్ద కమ్మని పాలు కుడవడానికి మాత్రం అప్పుడప్పుడు ఆగుతూ దినమంతా చెంగు చెంగున గంతులు వేస్తూ ఉంటుంది. కానీ మెడకు పలుపు కట్టగానే ఆ ఉత్సాహమంతా పోగా బిక్కమొగం వేస్తుంది. క్రమంగా చిక్కిపోవనారంభిస్తుంది. ఇదే విధంగా సంసారంతో జోక్యం లేకున్నంత దాకా బాలుడు కేళి విలాసాల్లో తేలుతూ ఉంటాడు. వివాహ పాశంతో సంసారబద్ధుడైన కుటుంబ బాధ్యతలు మీద పడగానే ఆ ఉల్లాసమంతా అణిగిపోతుంది. మొహంలో నిరుత్సాహం, విచారం మూర్తీభవిస్తాయి. చెక్కిళ్ళ నుంచి బాల్య వికాసం పలాయనం కాగా క్రమంగా నుదుట విచార సూచకమైన ముడతలు కనిపించనారంభిస్తాయి. ప్రాతకాల మారుతం మాదిరి స్వేచ్ఛామయమైన నవ కుసుమం వలె సుకోమలమై మంచు బిందువు చందాన స్వచ్ఛమై అలరారే బాల్యం ఆజన్మాంతం ఎవరిలో శోభిల్లుతుందో అతడే ధన్యాత్ముడు. ఏ విధంగా అయితే మన లేగదు కూడా ఆవు దూడలో చక్కగా చురుగ్గా గంతులు వేస్తే చాలా బాగుంటాయి. అవి కట్టేయకున్నంతసేపు హాయిగా గంతులు వేస్తే చెంగు గంతులు వేస్తుంటాయి. అది కట్టేసింది అనుకోండి పాపం దాని ఉత్సాహం అంతా పోతుంది. అది ఇప్పుడు స్వేచ్ఛ లేకపోతే ఎవరికైనా ఉండదు, సత్యం ఉండదు కదా. అలాగే ఈ సంసారంలో కూడా జోక్యం లేనంత వరకు పిల్లలు కూడా బాగుంటారు. ఎప్పుడైతే ఈ సంసారం అంతా ఇది మీదకి వస్తుందో పెద్దవాళ్ళు అయిపోయి పెళ్ళిళ్ళు చేసుకుని
ఆ చెల్లి ఎంత పోతుందో అప్పుడు ఆ బాల్య వికాసం కూడా అంతా పోయి మొదలు పెడతాయి ఈ పనులు సమస్యలు అవి వస్తాయి. సమస్యలు వచ్చిన కాడి నుంచి ఈ ముడతలు ప్రార్థన అంతా అక్కడ స్వేచ్ఛ అంతా పోయి ఏ, కోమలం అంతా పోయి మళ్ళీ మామూలుగా ఆజన్మాంతం ఎక్కడ పోతుందో ఏం దొరుకుతుందో అని ఇస్తాడు. కానీ ఎప్పుడైతే ఇదంతా తెలుసుకుని ఆజన్మాంతం శోభిస్తాడో ఇది జీవితం అంతా అర్థం చేసుకున్నాడో వాడు మాత్రం ధన్యాత్ముడే. పసిబాలుడికి గాని, బాలిక గాని సంభోగానందం అంటే ఏమిటో అవగాహన కాదు. అదేవిధంగా లౌకికులకు ఆత్మ సంయోగం నందు ఎలాంటిదో అర్థం కాదు. సంసార యాతనలను నిరంతరం అనుభవిస్తున్న సంసార పరాయణులు కామినీ కాంచన మోహాన్ని గ్రహించి కామరి కామానికి శత్రువు అంటే కామాన్ని నశింపజేసేవాడు మీదికి మనస్సును మరలింప ఇష్టపడరు కదా! ఇదేముండదు పిల్లలకి ఎట్లయితే సంభవం అంటే తెలియదు కదా, అదేవిధంగా లౌకిక ఆత్మజ్ఞానం కూడా తెలియదు. అలా సంసారాత్మలన్నీ కనిపించిన తర్వాత ఈ కామినీ కాంచనాలన్నీ మొదలవుతాయి అందరికీ తెలియడానికి. పరమార్థం పట్ల అతడికున్న వెగుటు చేతనే ప్రాపంచకుణ్ణి సులభంగా తెలుసుకోవచ్చు. మంత్రాన్ని గాని, స్తోత్రాన్ని గాని, చివరకు నామ సంకీర్తనాన్ని గాని అతడు వినడానికే ఇష్టపడడు. పైగా ఇతరులను విననివ్వక నిరుత్సాహపరుస్తాడు. ప్రార్థనలు, భజన సంఘాలను నిరసించి పరిహసించే వాడెవడో వాడే పరమ లౌకికుడు, సంసారబద్ధుడు. పరమార్థం పట్ల అతను నెలకొంటే ప్రాపంచికంగా తెలుసుకుంటాడు. మంత్రాన్ని కానీ స్తోత్రాన్ని నామకీర్తన కూడా ఇష్టపడ్డది. ఎందుకంటే ప్రాపంచంగా ఉండేవాడికి ఇష్టపడ్డ ఇవన్నీ కూడా అది వినేవాడు కూడా తెలనాడు విన్నాడు. ఈ ప్రార్థనలు భజనలు విడిచిపెచ్చి ఎవరో పరిహరిస్తూ ఉంటారు. వాళ్ళ ఆ సంసార బుద్ధిలో ఉండే వాళ్ళకి ఇవన్నీ వినపడవు. లౌకికులు భక్తులతో కూడిన ఒక్కొక్కప్పుడు ఇక్కడికి వస్తుంటారు. లౌకికులకు పారమార్థిక ప్రసంగాలంటే గిట్టదు. ఇతరులు భగవంతుని గురించి, పరమార్థాన్ని గురించి చాలా సేపు ముచ్చటిస్తూ ఉంటే వారు విసుగు చెంది చిరాకు పడుతూ ఉంటారు. ఊరక కూర్చోవడానికి కూడా వారికి ఎంతో కష్టంగా తోస్తుంది. అందుచేత తమ మిత్రుల చెవిలో ఎప్పుడు మీరు బయలుదేరటం ఇంకా ఎంతసేపు ఉంటారు అంటూ గుసగుసలాడతాడు. అప్పుడప్పుడు వారి మిత్రులు ఇలా జవాబిస్తూ ఉంటారు. కాస్త ఆగు, ఇప్పుడే వస్తున్నాం. ఈ మాటలకు వారు విసుగుతో ఇలా అంటారు. సరే, మీరు మాట్లాడుతూ ఉండండి. మేము వెళ్లి పడవలో కాచుకొని ఉంటాం. కలకత్తా నుంచి జనం శ్రీరామకృష్ణ సందర్శనార్థం పడవ మీద దక్షిణేశ్వరానికి వచ్చేవారు. కొంతమంది లౌకిక భక్తులు ఉంటారు, వాళ్ళు వస్తుంటారు కానీ వాళ్ళకి ఇష్టం ఉండదు కూర్చోడానికి. అందుకని ఎప్పుడు వెళ్దాం అని చూస్తుంటారు. నేను ఊరు కూర్చోలేక, అయ్యో నేను వెళ్ళిపోతున్నాను మీరు ఎప్పుడు వస్తారు అని పక్క వాళ్ళని కూడా అడుగుతారు. వాళ్ళు కాస్త ఆగరా నేను వస్తున్నానంటే సర్లే మీరు రండి, మీ తర్వాత వస్తున్నా, నేను వెళ్ళి కూర్చుంటాను పడవలో, తర్వాత రద్దుగానే అని చెప్తారట. పావురం కుత్తుకది ఏరుకొని తినే ధాన్యంతో నిండి ఉండే తీరులో లౌకికుడి హృదయం అడ్డమైన లౌకిక చింతనలతో కిక్కిరిసి ఉందని అతగాడితో రవ్వంత ప్రసంగించగానే తెలియవరుస్తుంది. పాపాత్ముడి మనస్సు ఉంగరాల జుట్టు లాంటిది. ఎంతగానో ప్రయత్నించినా ఉంగరాల జుట్టు నువ్వు సాపుగా ఉండేటట్టు చెయ్యలేవు. అలాగే దజ్జనుడి ఒక్క వృద్ధిని సరిచేయడం దుర్లభం. అదే పౌరం ఎట్టయితే ఏరుకొని తిన దాని గొంతు ఎంత ఉంటుంది అంత ఎంత దాన్ని చెంతంత చక్కగా సిక్కిరి తిన మొదలెడుతుంది. అలాగే పాపాత్మ మనసు కూడా ఉంగరాల జుట్టు లాంటిది అంట. ఎంతగా ప్రయత్నించినా కూడా ఉంగరాల జుట్టు నువ్వు సాగు చేయలేరు. అలాగే దుర్జనుడి క్రమబుద్ధిని కూడా మనం సరి చేయడానికి చాలా కష్టం. సాధువు చేతిలోని కమండలం అతడి తీర్థయాత్రలు చేస్తూ ధామాలను నాలుగింటిని దర్శించినా ఎప్పటి మాదిరి చేదుగానే ఉంటుంది. సంసారబద్ధుల స్వభావం కూడా అలానే ఉంటుంది. కాల్చని రేగడి మట్టితో కుమ్మరి బొమ్మలను చేయగలడు. కానీ కాల్చిన మట్టితో చేయలేడు కదా! మానవుడి హృదయం లౌకిక వాంఛలనే దావానంలో బడి దగ్ధమైనాక ఉత్తమాశయాల ప్రభావంతో చక్కని మార్పు పొందాలంటే సాధ్యం కాదు. సాధువుడు చేతిలో కమండలాలను పెట్టుకుంటాడు, తీర్థయాత్రలు చేస్తూ ఉంటాడు, అన్ని పుణ్యస్థలాలు తిరుగుతూ ఉంటాడు. అన్ని దర్శించినా కూడా ఎప్పుడు మాదిరిగానే ఉంటుంది. అది సంసార బుద్ధుల స్వభావం కూడా అలాగే ఉంటుంది. అలా ఏ విధంగా అయితే మనకు కాల్చిన రేగడి మట్టితో కుమ్మరి బండలు కాల్చిన దాంట్లో చేస్తాడు కానీ మమ్మల్ని చేయగలడు, కానీ కాల్చిన మట్టితో ఏమి చేయలేడు కదా. అట్లాగే మానవ హృదయం లౌకిక వాంఛలు ఉంటే మొత్తం ఆశయాలు ఉండవు అతనికి. మారు పొందడం చాలా సాధ్యం కాదు. ఉత్తమ ఆశయాలు ఉండాలి. రాతి ముక్కలోని నీరు ఇంకజాలని రీతిలో ధర్మబోధలు సంసారబద్ధుని మనసులోకి ఎక్కజాలవు. వారిలో ఎలాంటి మార్పును కలిగింపజాలవు. మేకును రాతిలో కొట్టజాలం, కానీ మట్టిలో సులువుగా దింపవచ్చు. అలాగే సాధుజనుల హితబోధ లౌకికుడి మనసులోకి చొరబడలేదు, కానీ శ్రద్ధాభక్తులున్న ఆస్తికుడి హృదయంలో అతి సులభంగా నాటుకుంటుంది. రాతి ముక్క ఉందనుకో, రాతి ముక్కలో నీళ్లు ఉండవు. అదే విధంగా తెలుసు, మనందరికీ తెలుసు ధర్మబోధ. అట్లాగే ధర్మబోధ సంసార బద్ధుల మనసులోకి ఎక్కజాలి. సంసారంలో ఉండే వాళ్ళకి మనం ఏం చెప్పినా ఎక్కువ నోట్లోకి ఎక్కువ మార్పు రాదు వాళ్ళకి. అలాగైతే మేకును ఎట్లయితే రాతిని
కొట్టలేం, కష్టం. మేకుని రాతిలో కొట్టడం కష్టం, కానీ మట్టిలో ఈజీగా కొట్టుకోవచ్చు. అట్లాగే హితబోధకు చేసే మనసు స్థిరపడదు. కానీ శ్రద్ధాభక్తులు ఉంటే అలాంటి వాడికి హృదయం అతి సులభంగా నాటొచ్చు, ఏదైనా చెప్తే వింటాడు. మెత్తని రేగడి మట్టి మీద ముద్ర పడుతుంది, కానీ రాతి మీద పడదు. అలాగే తత్వజ్ఞానం భక్తుడు హృదయంలో హత్తుకున్నట్లు సంసారబద్ధుడు హృదయంలో హత్తుకోదు. వంతెన కింద నీరు ఒకవైపు నుంచి ప్రవేశించి రెండో వైపు నుంచి పోయేటట్లు సంసారికులు చేసే ధర్మబోధ ఒక చెవి నుంచి వారి మనసులో ప్రవేశించి రెండవ చెవి నుంచి పలాయనమవుతుంది. వారి హృదయంలో రవ్వంత మార్పు కలగదు. అదే రేగడ మట్టి మీద ముద్ర పడుతుంది, కానీ తత్వజ్ఞానం హృదయంలో హత్తుకున్నట్టుగా సంసార బుద్ధి హృదయం పడదు. ఏదైనా చెప్తే తత్వజ్ఞానం ఉన్నటి వాడికి వస్తుంది, సంసారంలో ఉన్నవాడికి వాడికి ఏం చెప్పినా వినపడదు. ఏ విధంగా అయితే వంతెన కింద నీరు ఒక నుంచి మరి రెండో వైపుకి వెళ్ళినట్టుగా ఈ సంసారాలు ఏం చేస్తారంటే వింటారు, ఈ చెవిలో నుంచి ఆ చెవిలోకి వెళ్ళిపోతుంది అని పడిపోతుంది అన్నమాట. ఇంకా హృదయం రవ్వంత కూడా నిలబడదు. లౌకికుడి లక్షణం ఏమిటి? కుండలోని ముంగిస వంటివాడు లౌకికుడు. ముంగిసను మచ్చిక చేసేవాడు గోడపైన ఎత్తులో ఒక కుండను కడతాడు. అది దాని గూడు. అంతేకాక ముంగిస మెడకు ఒక తాడు కట్టి దాని రెండో కొనకు ఒక బరువు కడతాడు. ముంగిస కుండలో నుంచి బయటికి వచ్చి గోడ దిగి అటూ ఇటూ తిరుగుతుంది. కానీ ఏదైనా భయం తోచగానే తుర్రున పైకి పోయి కుండలో దూరి నక్కుకుంటుంది. కానీ పాపం తాటి రెండవ కొనను కట్టి ఉన్న బరువు దాన్ని లాగుతూ ఉండడంతో అదెక్కడ ఎంతసేపు ఉండలేదు. అలాగే లౌకికుడి జీవితంలో ఎన్నో యాతనలను అనుభవించి ఎలాగో బుద్ధి తెచ్చుకొని లౌకిక చింతనలను వీడి భగవంతుని శరణుజొచ్చుతాడు. కానీ పాపం దురంతమైన సంసార భారము, వ్యసనాలు అతగాడిని అక్కడ నిలువనివ్వవు కదా! అవి అతన్ని తిరిగి సంసార తాపత్రయంలోకి లాగేస్తూ ఉంటాయి. ఈ లౌకిక లక్షణం ఎలా ఉంటుందంటే ముంగిస కుండలో పెట్టినట్టుగా ఉంటుందట. ఎట్లా అంటే అటు దానికి గూడు లేక దానికి ఏదో గూడు పెడతాడు, ఆ టెంపరేచర్ దాంట్లో పట్టుకుని కాస్త చేస్తూ ఉంటుంది. అందుకు కానీ బయట దిగొచ్చి అటు ఇటు చూసినా భయంతో పరిగెత్తుకెళ్ళిపోతుంది. అట్లాగే ఈ సంసారం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అంతే. సంసారం వినాలంటే వినలేడు. తన సొగసున్న సంసారంలో ఉన్నటువంటి లౌకికతల గురించి ఎలా గుర్తు తెచ్చుకుని ఎప్పుడుకో విని 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 ఎప్పుడుకో బుద్ధి తెచ్చుకుని అప్పుడు ఆ లౌకికంగా ఉండేటువంటి కాదురా ఇది కాదు, నాకు కావాల్సింది భగవంతుడు అని చెప్పి ఎప్పుడో తెలుసుకుని అప్పుడు చివరికి వచ్చి ఆ భగవంతుడు శరణు వస్తాడు. అప్పుడు కానీ ఆ సంసార బాధలన్నీ కూడా పోతాయి, వ్యసనాలన్నీ పోతాయి అని నిలవని చెప్పి అది సంసారం దాగేస్తుంటాయని చెప్పి తెలుసుకుంటాడు. తిరిగిన తర్వాత కానీ తెలుసుకోలేడు. వరి పొలాల నడుమ ఉండే కాలువల్లో చేపలను పట్టడానికి వెదురు మావులను పెడతారు. వాటి ద్వారాల నుంచి తళతళలాడుతూ నీరు ప్రవేశిస్తుండటం చూసిన చిరుచేపలు అందులో మహోల్లాసంతో ప్రవేశిస్తాయి. కానీ దానిలో ఒకసారి ప్రవేశించాక తిరిగి అవి తప్పించుకోలేవు. అలాగే అవివేకులు మాయా సంసార సుఖాలచే మోహితులై సంసారంలో ప్రవేశిస్తారు. సంసార జాలంలో సులభంగా ప్రవేశించగలరు, కానీ బయటకు రాలేరు. పాపం వెదురుమావుల్లోని చేపల మాదిరే వీరు అందులో చిక్కుకొని దిక్కుతోచక బద్ధులై ఉంటారు. అలాగే చేపలు పట్టుకునే వాళ్ళు ఏం చేస్తారు, మామూలు పెడతారు. అందులో చిన్న చిన్న చేపలు అంటే ఉంటాయి, కానీ దాంట్లో ప్రవేశించాక తప్పించుకోలేవు. అవికి తిరుగుతాయి. అలాగే మానవ సంసారంలో ఉండేవాడంతా కూడా మోహితుల సంసారంలో పడి మోహితుల మోహానికి మాయలో పడిపోయి సంసారంలో ఉండగా అటు ఇటు కొట్టుకొని తిరుగుతారు. తిరిగి ఎప్పుడో ఆ దక్కు దోసుగా అప్పుడు వస్తారు. ఆ భక్తులు ఎక్కడో చెప్తున్నారంటే అప్పుడు చివరికి కానీ రారు. తిరిగితే కానీ వాళ్ళకి తెలుసుకుంటే కానీ రారనమాట. సంసార బద్ధులకు ఎన్నటికీ తెలివిరాదు. ఎన్ని దుఃఖాలు పాల్పడినా, ఎన్ని యాతనలను అనుభవించినా, ఎన్ని మార్లు వంచించబడినా వారు తెలివి తెచ్చుకోరు. ఒంటెను చూసారా? దానికి ముళ్ళు తుప్పలంటే ఇష్టం. వాటిని వేసిన కొద్దీ దాన్ని ముట్టే నుంచే రక్తం కారుతూ ఉంటుంది. అయితేనే వాటిని తినడం మానదు. సంసారికుడు ఎన్నో కష్టాలను అనుభవిస్తాడు. ఎన్నో పాట్లు పడతాడు. అయితే కొద్ది రోజుల్లోనే అన్నింటినీ మర్చిపోతాడు. బహుశా అతడి భార్య చనిపోయి ఉండవచ్చు. ఇంతలోనే మళ్ళీ పెళ్లి చేసుకుంటాడు గదా! ఒకవేళ అతడి బిడ్డ చనిపోయి ఉండవచ్చు. అందుకు అతడు విలిపిస్తాడు. కానీ కొన్ని రోజులు అవ్వగానే ఆ విషయాన్నంతా మర్చిపోతాడు. బిడ్డ మరణంతో ఘోర దుఃఖాన్ని అనుభవించిన స్త్రీ మళ్ళా నూతన వస్త్రాలు ధరించి కులుకుతుంది. కుమార్తెకు వివాహం చేసి తల్లిదండ్రుల దారిద్ర్య పీడితులవుతారు. అయితే ఏటేటా బిడ్డలను కంటూనే ఉన్నారు. ఇక వ్యాజ్యాలచే చితికిపోతున్న వాటిని నడిపిస్తూనే ఉంటారు. ఉన్న బిడ్డలకు అన్నవస్త్రాలు లేకున్నా ఏటేటా కాన్పులు. అంత మాయ సంసార బద్ధం ఎప్పటికీ తెలివి రాదు. ఈ సంసారంలో పడి ఉండే వాళ్ళకి ఎప్పుడు ఇదే సంసారంలో ఉంటే ఎప్పుడు తెలివి రాదు. ఎన్ని దుఃఖాలు వచ్చినా కూడా మళ్ళీ యాతనలు పడుతూనే ఉంటారు. అది వచ్చింది కదా, మళ్ళీ దీన్ని తప్పించుకున్నామని ఆలోచించరు. ఎంతసేపు మళ్ళీ అదే పడతా ఉంటారు. మరి ఎట్లా అంటే ఈ వంటలు ముళ్ళ తుప్పలు తింటూ ఉంటాయి. తింటే రక్తం కారుతుంటే రక్తం లోపలికి వస్తుంది అనుకుంటారు. తన లోపల నుంచే రక్తం కారిపోతుంది అనుకోవటం ఈ వంటలు. అది తినటం మానదు.
అలాగే సంసారం కూడా ఎన్నో కష్టాలు పడుతున్నా కూడా అయ్యో ఈ కష్టాలు ఎందుకు పడుతున్నాం మనం అని కొంచెం కూడా ఆలోచించకుండా మళ్ళీ కష్టం వచ్చింది మర్చిపోతాడు. మర్చిపోతున్న భార్య చచ్చిపోతే మళ్ళీ ఇంకో భార్య ఇంకొక చచ్చి ఏడుస్తాడు, మళ్ళీ పిల్లలకి అంటాడు. అలా కొన్ని రోజులు అవగానే ఈ విషయం అంతా మర్చిపోతాడు. బిడ్డవాహం ఘోరభావం చేసి మళ్ళీ దారిద్రం కాదు. మళ్ళీ ఈ విధంగా చేస్తానే ఉంటారు, కంటానే ఉంటారు. డబ్బులు ఉన్నా లేకపోయినా కూడా బిడ్డలకి అన్న వస్త్రాలు ఉంటాయా లేవని ఆలోచించుకోకుండా మళ్ళీ ఆట పిల్లలకి కంటానే ఉంటారు, పోయిన పిల్లలైతే ఏడుస్తూనే ఉంటారు. ఇదే సంసారంలో తిరుగుకోవటం అంటే అది. ఒక్కొక్కప్పుడు ఇతడి గతిగుండెలను పట్టుకొని పట్టుకున్న పాము గతిని పోలి ఉంటుంది. దాన్ని మింగనూ లేదు, విడువనూ లేదు. అతడు ఒకవేళ సంసార అపారమని అంబాళపు పండు మాదిరి సంసారంలో అంతా టెంకే గాని అనుభవించదగ్గ గుజ్జు ఏమీ లేదని గ్రహిస్తే గ్రహిస్తాడు గాక. సంసార మోహాన్ని త్యజించి భగవంతుడి మీదకి బుద్ధి మరలుస్తాడా? మరల్చడే. సంసార తాపత్రయం నుంచి తొలగించి అతడికి సత్సంగత్యం కలిగించామా? నిరుత్సాహపడి, దిగులు చెంది చిక్కిపోవనారంభిస్తాడు. మలంలో పుట్టి పెరిగి పురుగును అన్నంలో ఉంచితే అది అక్కడ బతకలేక చస్తుంది కదా! అది ఈ సంసారం బదులు ఎలా ఉంటాడంటే కొండలకు పట్టుకున్న పాములాగా ఉంటాడు. అది మింగలం లేదు, చూడలేదు. అలాగే సంసారంలో పడి కూడా అంత అట్లాగే చేస్తాడు. ఆ సంసారం పెట్టుకోలేడు, తీరాడు. తొక్కాటంకి కాకుండా గుజ్జు ఏమి లేకుండా గ్రహిస్తాడు. సంసారాన్ని త్యజించి ఎప్పుడైతే భగవంతుని మీదకి వెళ్తాడో, మనసు మరుచుకుంటాడో, అప్పుడు ఈ సంసార తాపత్రం అంతా పోయి, సత్సాంగం నిరుత్సాహం అంతా పోయి, చక్కగా మనలో పుట్టిన పురుగు అన్నంలో ఉంచితే ఎలా బతికి వస్తుందో అలా జరుగుతాడు భక్తుడు అని చెప్తున్నాడు. ఒకసారి పెరుగు తోడుబెట్టిన కుండలో పాలు పోసి ఉంచడానికి ఎవరూ సాహసించరు. పాలు విరిగిపోతాయనే భయంతో. ఆ కుండను వంట నిమిత్తం కూడా ఉపయోగించరు. పొయ్యి మీద పెడితే విచ్చిపోతుందని జడుస్తారు. కాబట్టి అది దాదాపు నిరుపయోగమన్నమాట. అలాగే అనుభవశాలి అయిన సద్గురువు ఎప్పుడూ సంసారికి అమూల్యమైన సద్బోధనలు చేయడానికి వెనుకంజ వేస్తాడు. ఎందుకంటే వాటికి అపార్థాలను కల్పించి నీచమైన స్వకార్యాలను సమర్థించుకోవడం నిశ్చయం. కాస్త శ్రమ పడవలసిన సత్కార్యాల్లో గురువు అతన్ని వినియోగించలేడు. ఎందుకంటే తన మంచితనాన్ని బట్టి గురువు తన వల్ల ఏదో లాభం పొందుతున్నాడని అతగాడు తలచినా తలవవచ్చు. ఎవరు కూడా పెరుగు వేసిన కుండలో పాలు పోయిరు. ఎందుకంటే భయపడను, మీరు పాడైపోతుంది కదా అని చెప్పేసి అనుకుంటారు. అంటే పొయ్యి మీద పెడితే విచ్చిపోతుందని భయపడతారు. అందుకని అది పనికిరాదు అని తెలిసిపోయింది. అట్లాగే ఎప్పుడైతే అనుభవశాలంటే అంటే ఎక్స్పీరియన్స్ గురువు సంసారానికి అమూలమైనటువంటి సద్బోధనలు చేస్తుంది. అది ఎందుకు అబద్ధాలు కొన్నిసార్లు అబద్ధాలు కల్పించుకుంటే నిశ్చయించుకుంటారు కొంతమంది. కానీ సద్గురువులు అలా చేయరన్నమాట. ఎంత మంచి పట్టిన గురువు తన వల్ల ఏదో లాభం పొందుతాడని అందరూ తెలుసుకోవాలి. ప్రారబ్ధ కర్మ సంస్కారాలు అడ్డు తగులుతూ ఉండడంతో మానవుడు సంసారాన్ని త్యజించదలిచినా త్యజించలేడు. ఒక రాజును ఒకప్పుడు ఒక యోగి తన వద్ద కూర్చొని భగవద్ధ్యానం చేయమన్నాడు. అందుకు రాజు ఇలా అన్నాడు: అయ్యా, అది అసాధ్యం. నేను మీ సన్నిధిలో ఉండవచ్చు గాని నా భోగకాంక్ష ఎక్కడికి పోతుంది? నా వద్దే ఉంటుంది కదా! నేను నీ అరణ్యంలో ఉంటే బహుశా ఇక్కడే ఒక రాజ్యం ఏర్పడవచ్చు. నేను నా భోగాన్ని అనుభవించక తీరాలి కదా! ప్రార్థకరం అంటే మనం ఎవరో తీర్చలేము. అలాగే రాజు ఉన్నాడు, మానవుడు సంసారాన్ని త్యజించినాడు. రాజు ఉన్నాడు, ఒక యోగి వచ్చి కూర్చుని భగవద్దానం చేయమన్నా అంటారు యోగి. అది రాజు అంటే అయ్యో నేను అది అసాధ్యం, నాకు నేను నేను నీ సంధిలో ఉన్నాను అంతేగాని నాకు భోగకాంక్ష ఎక్కడ పోతుంది? నీ పక్కన కూర్చున్నా మాత్రం నేను భోగిని, నేను రాజుని కనుక నేను భోగిని, నా వద్దే ఉంటుంది నా భోగం. అందుకని నేను అరణ్యంలో ఉంటే బహుశా ఇక్కడే ఒక రాజ్యం ఏర్పరచుకుంటాను, కానీ నా భోగాన్ని నేను అనుభవించి తీరాలి కదా అంటాడు. అంటే ఎవరి భోగాన్ని వాళ్ళే అనుభవిస్తారు. రాజుకు వచ్చినట్టు ఆలోచన ఇతనికి యోగికి రాదు కదా. యోగి ధ్యానం చేసుకోవాలనుకుంటాడు, రాజు ధ్యానం చేయడు, ఆనందం పొందాలనుకుంటాడు. లౌకికుల పురాణ వైరాగ్యాదులు భక్తి రీతులు. లౌకికుల ఐహిక ఫలాలను ఆశించి పుణ్యకార్యాలను దాన ధర్మాలను ఎన్నటినో చేయవచ్చు. ఆపదలు, దుఃఖం, దారిద్ర్యం వారిని సమీపించగానే ఆ పుణ్యచింత, ఆ దాన పరత అంతా ఎగిరిపోతుంది. రోజంతా రాధాకృష్ణ రాధాకృష్ణ అంట పలికే చిలుకలాంటి వారు లౌకికులు. ఆ చిలుకను పిల్లి పట్టుకోగానే భగవద్నామాన్ని మరిచి అది కీచు కీచుమంటుంది. కాబట్టి మీకు నేను చెప్పేదేమిటంటే అలాంటి వారికి ధర్మబోధనలను, తత్వబోధనలు చేయడం నిష్ప్రయోజనం. మీరు ఎన్ని ఉపదేశాలను చేసినా లౌకికులు ఐహిక చింతను వీడరు. లౌకికులు ఎట్లా ఉంటారంటే పుణ్యకర్మలు దాన కర్మలు చేసి ఎన్నో చేస్తారు, కానీ ఏం లాభం లేదు వాళ్ళకి. అది దుఃఖం వచ్చింది, పుణ్యం పోతుంది. అది అందుకే ఎట్లా ఏదైతే రోజు చిలక రాధాకృష్ణ రాధాకృష్ణ అనుకుంటుంటదో పిల్లి పట్టుకుగానే కీచుమంటారు. అట్లాగే ధర్మబోధనలు చేసేవాళ్ళని చేస్తారు, కానీ అవి నిష్ప్రయోజనం. అది వాళ్ళు పట్టించుకోకుండా ఉంటే లౌకించడం ఎక్కువ ఉంటే
ధర్మబోధలు చేసినా ఏం లాభం లేదు. ఉక్కు చుట్టెలతో అమర్చబడ్డ దిండు మీద కూర్చున్నప్పుడు అది అణుగుతుంది. కానీ భారం తొలగగానే మునుపటి ఆకృతిని దాలుస్తుంది. లౌకికుల విషయం కూడా అలాంటిదే. పురాణ శ్రవణం చేస్తున్నంత సేపు వారిలో ధర్మబద్ధ నెలకొని ఉంటుంది. కానీ నిత్యకృత్యాలలో ప్రవేశించగానే ఆ ధార్మిక చింతన, ఉత్తమాశయాలు అన్నింటినీ మరిచి ఎప్పటి మాదిరే నీచ కార్యాలకు పాల్పడతారు. ఎప్పటి మేలు అప్పటికే. అట్లాగే మనం కూడా అంతే. ఎప్పుడు చక్కగా కూర్చున్నప్పుడు చక్కగా బాగా చేస్తాం, పురాణ శ్రవణం చేస్తాం, వింటాం, అన్ని బాగానే ఉంటాయి. మళ్ళీ మామూలుగా నిత్యకృత్యాలు కలిసరికి అది మర్చిపోతే ఏం లాభం లేదు. దాని చింత లేకపోతే ఏం లాభం లేదు. ఎప్పుడు మామూలుగా మళ్ళీ మొదలై ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉన్నట్టు ఉంటాం అనమాట. దానికి ముందుకెళ్ళడానికి ప్రయత్నించాలి, కానీ ఇంకా అక్కడే ఉన్నామనంటే కుదరదు. ఆ విధంగా చేస్తున్నాం, మనం కూడా అలా చేస్తున్నాం అని చెప్తున్నారు. కొలిమిలో కాలుతున్నంతసేపు ఇనుము ఎర్రబడి చండ్రనిప్పు మాదిరి కనిపిస్తుంది. కానీ దానిలో నుంచి తీసివేశాక నల్లబడుతుంది. అలాగే లౌకికులు దేవాలయాలలో గాని, సాధు సాంగత్యంలో గాని ఉన్నంతసేపు భక్త పరవశులై ఉంటారు. కానీ ఆ సాంగత్యం తొలగిన మరుక్షణమే ఆ భక్తి పారవశ్యం అడుగంటుతుంది. కొలువులో కాలంలో సేపు ఇనుము ఎర్రగా ఉంటుంది, బయట దిగానే నల్లబడిపోతుంది. అలాగే దేవాలయంలో కూర్చుంటారు, దేవాలయంలో కూర్చుని అన్ని వింటూ ఉంటారు. విన్నప్పుడు అంతా చక్కగా కళ్ళు ఊపేసి ఓహో అంటుంటారు. అది అయిపోగానే మళ్ళీ వచ్చి మళ్ళీ మామూలుగా అయిపోయి మరి భక్తి పరవశం అడుగంటిపోతుంది, మళ్ళీ మామూలు అయిపోతారు లౌకికంలోకి వచ్చేసి. ఈగ చీము కారే పుండిపై వాలుతుంది. మళ్ళీ దేవుడికి అర్పించే నైవేద్యం మీద వాలుతుంది. అలాగే లౌకికుడి మనస్సు ఒక సమయంలో పారమార్థిక గోష్ఠిలో రమిస్తుంది. మరుక్షణంలోని కామినీ కాంచనాల్లో మునిగిపోతుంది. ఏగట్టయితే మనస్సు పుండి మీద పడి చీము అంతా పోతుంది. మళ్ళీ భగవంతుడు పెట్టినటువంటి భక్తి దాంట్లో కూడా ఉంటుంది, ప్రసాదాలు కూడా పడుతుంది. మరి అట్టగే మరి కానీ మరి లౌకికుడి మనసు కూడా అలాగే పారమార్థికలోనూ ఉంటది. మళ్ళీ వెంటనే కాంచనీ కామనంలో వెళ్ళిపోతాడు, మళ్ళీ మామూలు భౌతికంలోకి వెళ్ళిపోతాడు. ప్రాపంచికుడి మనస్సు పేడ కుప్పలోని పురుగు లాంటిది. అది ఎప్పుడూ పేడలోనే కాలం గడుపుతూ దానిలోనే ఉండగోరుతుంది. కర్మచాలక ఎవరైనా దాన్ని ఆ మలిన స్థలం నుంచి తీసి తామర పువ్వులో ఉంచితే ఆ పువ్వు వెదజల్లే కమ్మని సువాసన భరించలేక అది చస్తుంది. అలాగే ఇంకో లౌకికుడి తుచ్చమైన లోక వ్యవహారాలను, చింతలను, వాంఛలను వీడి నిమిషమైనా మనలేడు. ప్రాపంచ మనసు ఎట్లా ఉంటుంది, పేడ పురుగు లాంటిదంట. పేడ పురుగు దాంట్లో ఉంటుంది, కాసేపటికి ఏదో ప్రతి మళ్ళీ స్థలం నుంచి వచ్చి మళ్ళీ తామర పువ్వులో కూడా పడచ్చు. ఆ పువ్వు ఎదుర కమ్మ వాసన వస్తుంటే ఇది చచ్చిపోతుందంట. దీనికి ఎందుకంటే మురికి వాసన ఇష్టం కదా. అంటే లౌకికులకు తుచ్చమైన విషయాలకి అలవాటు పడిపోతాడు అనమాట. భగవంతుని గురించి లౌకిక జనం భావాలు ఎలా ఉంటాయో తెలుసా? తమలో తాము ఆడుకునే పసిపిల్లల ప్రలాపాలను పోలుతాయి. ఒక్కొక్కప్పుడు వారు దేవుని తోడు అని ఒట్టు పెట్టుకుంటారు. ఇంట్లో పెద్దవాళ్ళు ఒట్టు పెట్టుకుంటుంటే చూసి వీరు దాన్ని నేర్చుకుంటారు. లేదా విలాస పురుషుడొకడు షోగ్గా వేషం ధరించి పూల తోటలో మహా చిద్విలాసంగా ఈలలు వేస్తూ చేతికర్రను తిప్పుకుంటూ వివరించేటప్పుడు అతడు ఏ పువ్వునో పుచ్చుకొని ఆహా! భగవంతుడు ఎంత చక్కని పువ్వును సృష్టించాడు అని మనస్సును దేని మీద ఉంచుకొని పలికినట్లు ఉంటుంది. ఎర్రగా కాలిన ఇనుప మీద చిలకరింపబడ్డ నీటి బొట్టు మాదిరి అతడి మనోభావం క్షణికం. కాబట్టి భగవంతుడి కోసం మీరు పరితపించాలి. అమృత సాగరంలో దబాల్ని దూకి మునిగిపోవాలి. ఎలా అంటే ఒక్క నిమిషం పైకి లాగేస్తుంది. చూస్తున్నా. ఓకే. ఓకే. భగవంతుడి లౌకిక భావాలు చాలా ఇదిగా ఉంటాయి. ఇప్పుడు ఎన్నో చెప్పుకుంటూ ఉంటారు, ఎన్నో మాట్లాడుకుంటారు. కొంతమంది ఒకసారి ఆ ఒట్టు పెట్టుకుంటారు, దేవుని తోడు అంటారు. అది ఎట్లా అంటే మరి అమ్మ వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటే మనం కూడా పెట్టుకుంటాం అట్లా. అది ఒకసారి అన్నా అంటే విలాస పురుషుడు ఒకడన్నా వేషం ధరించి పోలతో విలాసం ఎలా వేస్తూ కర్ర తిప్పుకుంటూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఆ భగవంతుడు ఎంత చక్కని పురుషుడు సృష్టించాడు బా అన్నాడు. ఆ మనసును దేని మీద ఉంచుకుని పలికినట్టు కాదు. అట్లాగే ఎర్రగా మనసు లేకపోతే ఏం లాభం ఉంది. మనసు పెట్టంటే తెలుస్తుంది. అలాగే ఎర్రగా కాల్చిన గిన్నె మీద కూడా చిలకరించబడి నీటి బొట్టు మాదిరిగా ఒక్క నిమిషంలో మారిపోతుంది అన్నమాట. మనోభావాలు క్షణికం. ఒక్క నిమిషం అట్లా భగవంతుడి మీద దృష్టి పడాలి. కాబట్టి భగవంతుడి కోసం మీరు పరితపించాలి, కానీ ఊరికే ఒక్క దృష్టి అట్లా పెడితే కుదరదు. అది ఆ అమృత సాగరం సాగిపోవాలి. ఆ భక్తి భగవంతుడు నాకు భగవంతుడు ఉన్నాడు అంతా సాధన చేస్తే ఆ భగవద్భక్తి కలుగుతుంది. కానీ ఊరికే ఏదో భగవంతుడు ఉన్నాడులే అని అనుకుంటే మనకు భగవద్గీత రాదు అని చెప్తున్నారు.